జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగు పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 17 నెలల్లో గజం స్థలము ఒక ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు నాడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 31,19,000 పేదంటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్ వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు. నేను ఒక 3 లక్షల ఇండ్లు పంపిణీ చేశారు. రాయచోటి కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇళ్ల పంపిణీ చేసిండు. సొంతింటి కళని నెరవేరుస్తున్నా అన్నాడు. ఈ కళ ఎవరిది అనేది వైఎస్ఆర్సీపీ పెడుతుంది. ఈ సొంత ఇంటి కళ జగన్మోహన్ రెడ్డి కన్న కళ, చంద్రబాబు నాయుడు గారు కన్న కళ. ఇది ఎట్లా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డనే నా బిడ్డ అన్నట్టు ఇది కలరింగ్ అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది మేము కట్టిన ఇల్లు, ప్రభుత్వం చేంజ్ అయింది, దాని తర్వాత కలరింగ్ వేసి దానికి ఇప్పుడు నేనే ఇస్తున్న సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేదంటే ఇది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన జాబితాలోదే ఈ 3 లక్షల ఇల్లు. 31,19,000 మందికి ఇళ్ల ప్లాట్లు పంచడం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు వాళ్ళంతా విధ్వంసమే చేశారు, నేను వికాసం వైపు తీసిపోతాను అంటున్నాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో, ఇళ్ల విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది కళ్ళకు కనపడుతుంది వాస్తవం కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇల్లు ఎప్పుడు మంజూరు చేయలే, ఇళ్ల పట్టాలు ఇయ్యలే. ఈ ఇస్తే పాతే తప్పులేదు. ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండు, మీ ప్రభుత్వం పంచవచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పంచాలనే రూల్ ఉండదు, అది చట్టం ఒప్పుకోదు కూడా. ఆయన దిగిపోయాడు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కింద చెప్పాలి మీరు. ఇది ఆయన 3 లక్షలు ఇళ్ళు నిర్మించిండు, దాన్ని పంచుతున్నాం, మేము ఇంకొక 30 లక్షల 40 లక్షల లేదా 10 లక్షల ఇస్తాం, సొంతింటి కళని నెరవేరుస్తాం అని చెప్పాలి. కానీ ఆయన నెరవేర్చిన కళని మీరు నెరవేర్చిన అని చెప్తే ఎట్లా అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది మొత్తానికి ప్రజల ముందు వైఎస్ఆర్సీపీ నిన్న ఇది ఒక ఎజెండా పెట్టింది. ఈ 3 లక్షల ఇళ్ళు ఎక్కడవి? ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించినాయా, చంద్రబాబు నిర్మించినాయా, పంపిణీ చేసిన వాళ్ళు నిర్మించినట్ట, ముందే ఉన్న ప్రభుత్వం నిర్మించినట్ట అనే అంశం పైన ఈ కలరింగ్కి సంబంధించి కలర్ బయటపడ్డది. ఇది ఒక వార్త. అయితే ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ, కేంద్ర సంస్థలకు ఎకరానికి 4,10,00,000 ఇచ్చారట. ప్రైవేట్ సంస్థలకేమో ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కేటాయింపులు చంద్రబాబు సర్కారు తీరు. రహేజాకు విశాఖలో ఎకరం 99 పైసలకే 27.10 కుంటల ఎకరాలు కేటాయింపు. రిలయన్స్కి ఎకరం 40 లక్షల చొప్పున, అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. నేను అమరావతిలో కూడా కొన్ని ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించారు. రైతులు అమరావతి కోసం, రాజధాని కోసం ఇస్తే ఆ భూములు ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తున్నారు. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు భూమి అడుగుతారు. ఒక్కొక్క ఎకరానికి 4,10,00,000 కేంద్ర ప్రభుత్వానికి బేరం పెట్టారు. అదే ప్రైవేట్ కంపెనీ రహేజా లాంటి లూలు కంపెనీ, ఊర్సా కంపెనీలు వస్తే 99 పైసలకి ఎకరం ఇచ్చే కార్యక్రమం. అంటే ప్రైవేట్ పైన మీకు పిచ్చి, ప్రైవేట్ పైన మోజు. ఈ మోజు వెనక ఏముంది? ప్రైవేట్ పైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పిచ్చి వెనక క్విడ్ ప్రోకో ఉందా, నీకింత నాకింత అనే వాటాల పంచాయతీ ఉందా? ఎందుకు ఆ పిచ్చి, ఎందుకు తగ్గించిస్తారు? 99 పైసలకి ప్రైవేట్కి ఇచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్కడ 4,10,00,000 ఎందుకు పలికింది? ఎందుకంటే అక్కడ క్విడ్ ప్రోకో ఉండదు, వాళ్ళు ఏమి కమిషన్లు ఇయ్యరు, వాళ్ళు ఏమి వాటాలు ఇయ్యరు కాబట్టి అనే ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తుంది. ఇది వాస్తవంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. ఈ చర్చకి ఫుల్ స్టాపు, ఈ చర్చకి వివరణ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం టు ప్రభుత్వం అంటే కమిషన్లు ఉండవు, క్విడ్ ప్రోకోలు ఉండవు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు క్విడ్ ప్రోకోలు ఉంటాయి. దానికోసం ఈ 99 పైసలు ఉపాధి, ఇన్ని లక్షల ఉద్యోగాలు, అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నట్టు ఉంది తప్ప మీరు ప్రజల కోసం, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నట్టు లేదు.